హామీని నెరవేర్చాలనే డిమాండ్తో భారతీయ జనతా పార్టీ ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వలసవాద ఎమ్మెల్యే ప్రతిసారి కూడా వలసవాద ఎమ్మెల్యేలు గెలవడం మన నియోజకవర్గాన్ని ఖరాబ్ చేయడం అవుతుంది తప్ప ఎవరు కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకునే పాపన లేదు. గెలిచారు, మంత్రి అయ్యారు, ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి హుస్నాబాద్ కోయడ మండలాలను వెంటనే కరీంనగర్లో కలపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా ఈ ఉమ్మడి హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని చెప్పి 100 రోజులే కలుపుతామన్నారు. 100 రోజులు అయింది, 1000 రోజులకు దగ్గరకు వస్తున్నది, ఇప్పటి వరకు కూడా కార్యాచరణ లేదు. వెంటనే స్పందించకపోతే రానున్న రోజుల్లో మంత్రి గారి పర్యటన అడ్డుకుంటామని మండల పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.